పైసల కోసం అక్కడ ఇక్కడ తిరిగి విసిగిపోయారా? మా వద్దకు రండి. వడ్డీ తక్కువ, ఛార్జీలు తక్కువ. ఫీజుల టెన్షన్ ఎందుకు దండగా? మీ ఇంట్లో తాకట్టుకు బంగారం ఉండగా. మా ఆసుపత్రిలో కాన్పు చేయిస్తే కాన్వెంట్ సీటులో 10% రాయితీ. బడి ఫీజు లోన్లకు మా బ్యాంకే స్పెషల్ అని రేపు అడ్వర్టైజ్మెంట్లు వచ్చేటట్టున్నాయి పో. అందరు నింబలపడే ముచ్చటేందంటే బడి ఫీజులు కంట్రోల్లోకి రాబోతున్నాయి. ఏ తరగతికి ఎంత ఫీజు ఉండాలి, ఏం సవలతులు ఉంటే ఎంత తీసుకోవాలని డిసైడ్ చేస్తానికి ఓ కమిటీ వేస్తుంది గవర్నమెంట్. అందులో ప్రైవేటు స్కూల్ ఓనర్లు, పిల్లల అవ్వయ్యలు, విద్యార్థి సంఘాల లీడర్లు కూడా ఉంటారు. పట్టణంలో అయితే ఎంత, జిల్లాలో అయితే ఎంత, మండలంలో అయితే ఎంత, ఊళ్ళో ఎంత, బంగ్లాలు ఎంత పెద్దగా ఉంది, ముంగట మైదానం సంగతి ఏంది, అర్రల సైజ్ ఎంత, కంప్యూటర్ ల్యాబ్లు ఎన్ని ఉన్నాయి, చదివి చెప్పే సార్లు ఎంత చదివినరు అనేది తెలుసుకొని ఒక రిపోర్ట్ ఇస్తారట. ఇక దాన్ని బట్టి ఫీజులు డిసైడ్ అవుతాయి. అవసరమైతే అసెంబ్లీలో చట్టం కూడా చేస్తారట. చేయవలసిందే మరి. గల్లీకో బడి తెరుచుడు, ఎల్కేజీ పోర్లకు కూడా 1000 గుంజుడు. కాన్వెంట్ నొగలు, టాలెంట్ గ్రామర్ నొగలు, ఇంటర్నేషనల్ నొగలు, బోర్డులు తలిగించుడు, పైకం వసూలు చేసుడు. అడ్మిషన్, డొనేషన్, డెవలప్మెంట్, యాత్రలు, ఆటలు, పాటల పేరు మీద తీసుకునే జాలక బడి బజార్లు తెరిచేరే. బట్టలు, బూట్లు, బ్యాగులు, టైలు, బొయ్యిలు సగలం వాళ్ళే అమ్ముతారు. మార్కెట్లో 100 ఉంటే ఈడ 150. మళ్ళా రోజుకోటి రేసు. ఉన్నోళ్ళు ఉత్తగానే కట్టేస్తారు. మరి మామూలు సంగతి ఏంది? చేసిన కష్టం అంతా ఇద్దరు పిల్లల ఫీజులకే పోవట్టే. ఇక ఇల్లేంది, సంసారం ఏంది? ఏళ్ళకెళ్ళి ఎంత లొల్లి పెట్టినా ఎవ్వరు పట్టించుకోలే. ఈ గవర్నమెంట్ అన్న ముంగట వాడి ఫీజుల తిప్పలు తప్పిస్తే తల్లిదండ్రులంతా తారీఫ్ చేస్తారు పక్క.